కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ హైడ్రా దూకుడు పెంచింది. కూకట్పల్లి, అమీన్పూర్, పేటల్గూడ, కృష్ణారెడ్డిపేటల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది. కూకట్పల్లిలో నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను నేలకూల్చారు. ఎన్ని బొత్తిల్లొచ్చినా అక్రమ నిర్మాణాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు హైడ్రా. పోలీసుల బందోబస్తు మధ్య ఆక్రమణల్ని తొలగిస్తూ ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. కూల్చివేసిన వాటిలో 5-6 అంతస్తుల భారీ భవనాలు కూడా ఉన్నాయి. కూకట్పల్లి నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలుంది. ఇందులో బఫర్ జోన్, ఎఫ్టీఎల్ కలిపి 7 ఎకరాలు ఆక్రమణకి గురయ్యాయి. బఫర్ జోన్ లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్స్ నిర్మించారు. ఎఫ్టీఎల్ లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు. హైడ్రా నోటీసులు ఇచ్చిన వాటిలో 16 షెడ్లు నిర్మించి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు ఆక్రమణదారులు. ఇటు కొన్ని అపార్ట్మెంట్స్ ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. వ్యాపార సముదాయం కోసం అక్రమంగా నిర్మించిన షెడ్లను పూర్తిగా తొలగించారు హైడ్రా అధికారులు. అయితే నల్ల చెరువులో మొత్తం 16 వ్యాపార సముదాయాలను నేలమట్టం చేసిన హైడ్రా జనం ఉంటున్న భవనాలను మాత్రం వదిలేశారు. అందులో ఉంటున్న వారికి అధికారులు నోటీసులు ఇచ్చారు. 10-15 రోజుల్లోగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని, గడువు తర్వాత కూడా ఖాళీ చేయకపోతే తామే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ హైడ్రా దూకుడు పెంచింది. కూల్చివేతల దిశగా అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, థ్యాంక్ యూ సౌజన్య. ఈరోజు ఉదయం నుంచి కూడా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 2 చోట్ల అక్రమ కట్టడాలన్నీ కూల్చేసే కార్యక్రమంలో హైడ్రా పడిందని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా చాలా రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత మరొకసారి హైడ్రా యొక్క హల్చల్ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇటు ఏదైతే కృష్ణారెడ్డిపేట అలాగే పటేల్ నగర్ సంబంధించినటువంటి 2 ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఒక అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే కృష్ణారెడ్డిపేటలో ఉన్నటువంటి ఏదైతే 6 అంతస్తుల భవనాన్ని ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. నేలమట్టమైనటువంటి ఒక బిల్డింగ్ ని కూడా చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఎంతో కష్టపడినటువంటి హైడ్రా అధికారులు ఈ యొక్క ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి 3 భవనాలను కూడా కూల్చేసే పనిలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నేలమట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి ఈ యొక్క భవనంలో కూడా గత కొద్ది రోజులుగా కూడా ఈ యొక్క భవనంలో కూడా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి హాస్పిటల్ ని కూడా నిర్వహించారు. ఈ యొక్క హాస్పిటల్ నిర్వహించినటువంటి ఈ యొక్క 6 అంతస్తుల భవనం కూడా గత కొంతకాలంగా ఏదైతే ప్రస్తుతం ఈ అమీన్పూర్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ స్థలంలో యొక్క బిల్డింగ్ ని కూడా నిర్మించారని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. అయితే గత కొంతకాలం కింద వరకు కూడా ఈ యొక్క ఏదైతే ప్రాంతం ఉందో ఇది పూర్తిగా కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుండేది. అయితే ప్రస్తుతం గత నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో కూడా ఈ యొక్క 2 కొత్త గ్రామ పంచాయతీలను కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా గతంలో ఈ యొక్క ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించారనే అంశం పైన కూడా జరిగినటువంటి సర్వేలో భాగంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ భారీ భవనాలు కూడా ఇందులో ఈ యొక్క అక్రమ కట్టడాలుగా కూడా నిర్మించినట్టుగా కూడా తేలిన నేపథ్యంలో కూడా హైడ్రా అధికారులు వీటిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క భారీ అక్రమ కట్టడాల తొలగింపు నేపథ్యంలో కూడా 6 అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఇప్పటికే పూర్తి స్థాయిలో నేలమట్టమైందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క బిల్డింగ్ ఆనుకుని ఉన్నటువంటి మరొక బిల్డింగ్, దాని వెనకాల ఉన్నటువంటి మరొక బిల్డింగ్ కూడా భారీ యంత్రాల సాయంతో, బాహుబలి యంత్రం సాయంతో కూడా 2వ బిల్డింగ్ కూడా సుమారుగా కూడా 70% కూల్చివేత కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి మరొక కొత్త కట్టడం కూడా చూస్తున్నాం. అయితే ఏదైతే ఇప్పుడు హాస్పిటల్ 6 అంతస్తులో ఉన్నటువంటి హాస్పిటల్ బిల్డింగ్ కూడా ఇప్పటికే నేలమట్టమైంది. అదే హాస్పిటల్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి మరొక నూతన భవనాన్ని కూడా కూల్చివేత. అయితే ఈ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి కొత్త భవనాన్ని కూడా మరొక హాస్పిటల్ నిర్మాణం కోసం కూడా ఈ యొక్క కొత్త భవనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే సుమారుగా ఈ యొక్క కొత్త భవనం కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే దిశ వరకు కూడా పూర్తిగా కూడా
చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే ఎక్స్టర్నల్ వర్క్స్ కాకుండా మినహాయించి పూర్తిగా పిల్లర్స్ కావచ్చు, గోడలు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక కొత్త భవనాన్ని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియలో భాగంగా కూడా ఏదైతే మొదటగా బాహుబలి బిల్డింగ్ సంబంధించి పైనుంచి ఉన్నటువంటి ఎక్స్టర్నల్ బిల్డింగ్ సంబంధించినటువంటి పిల్లర్లు కావచ్చు, పైన భాగంలో సుమారు 4-5 అంతస్తుల్లో ఉన్నటువంటి ఒక నిర్మాణాలను కూడా పూర్తిగా బాహుబలి మిషన్ సహకారంతో కూడా పూర్తిగా తొలగిస్తారు. ఆ తర్వాత నేలమట్టమైనటువంటి ఈ యొక్క కింద స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ సంబంధించిన వేస్ట్ కావచ్చు, ఆ స్లాబ్ అలాగే పిల్లర్లకు సంబంధించిన వాటిని కూడా మరొక యంత్రంతో కూడా వాటిని అంటే పూర్తిగా చిన్నగా కట్ చేసేందుకు కూడా మరొక మిషన్ సాయంతో కూడా పూర్తిగా కూడా ఈ యొక్క హైడ్రా అధికారులు వాటిని మొత్తం కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తారు. చివరి దశలో అంటే పూర్తిగా నేలమట్టమైన తర్వాత కూడా మరొక జేసీబీ లాంటి ఇటాచీ మిషన్ తో కూడా ఈ యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి స్క్రాప్ మొత్తం అంటే అటు ఇటుకలు అలాగే ఐరన్ సంబంధించినటువంటి స్క్రాప్ ను కూడా రెండింటిని వేరు చేసేటువంటి కూడా మరొక యంత్రం సహాయంతో కూడా ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క నిర్మాణాలను కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది ప్రస్తుతం జనావాసం మధ్యలో ఉన్నటువంటి నిర్మాణాల నేపథ్యంలో కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా హైడ్రా చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా పబ్లిక్ ఎవరు కూడా రాకుండా ఉండేందుకు కూడా సుమారు నలువైపులా 100-200 ఫీట్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ప్రజలను కూడా ముందుకు రాకుండా కూడా నిలిపేసినటువంటి పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం ఏదైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూలిపోయి ఉన్నటువంటి ఒక 6 అంతస్తుల బిల్డింగ్ కావచ్చు, అలాగే అటుపక్కన ఉన్నటువంటి మరొక 5 అంతస్తుల బిల్డింగ్ కూడా ప్రస్తుతం మనం కూల్చివేత పనులను కూడా మనం ప్రస్తుతం విజువల్ ఆధారంగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క స్లాబ్ కు సంబంధించినటువంటి ఏదైతే స్క్రాప్స్ ఉన్నాయో ఈ స్క్రాప్ ను కూడా అంతా పూర్తిగా వేరు చేసే పనిలో కూడా హైడ్రా అధికారులు ఉన్నారని చెప్పచ్చు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణారెడ్డిపేట కావచ్చు, అలాగే మరొక ప్రాంతమైనటువంటి పటేల్ నగర్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలను తొలగించే పనిలో హైడ్రా పడిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క గతంలో ఏదైతే అటు పటేల్ నగర్ లో ఉన్నటువంటి ఒక నిర్మాణాలు కావచ్చు, అవి ప్రభుత్వ భూములను కూడా ఆక్యుపై చేసి అక్రమంగా నిర్మించారన్న నేపథ్యంలోనే ఈ యొక్క పూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారని చెప్పవచ్చు. ప్రేమ్, యాజ్ ఆఫ్ నౌ అప్రాక్సిమేట్లీ ఎంత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా? అంటే లైక్ మొత్తంగా ఎన్ని ఏకర్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ? సుమారుగా అంటే ఈరోజు అమీన్పూర్ పరిధిలో జరిగినటువంటి యొక్క అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమంలో భాగంగా సుమారుగా ఏదైతే పటేల్ నగర్ లో సుమారుగా 3.5 ఎకరాల వరకు కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఆక్యుపై అయిందని చెప్పేసి గుర్తించి ఆ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించారు. అయితే దానికి సంబంధించి ఏదైతే పటేల్ నగర్ లో 3.5 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అలాగే దాని ద్వారా కూడా మరొక ప్రాంతమైనటువంటి అమీన్పూర్ పరిధిలో ఉన్నటువంటి మరొక ప్రాంతంలో సుమారు 3 బిల్డింగ్ల మేర అంటే సుమారుగా చెప్పాలంటే ఇది 1 ఎకరం పైన ఉన్నటువంటి యొక్క ల్యాండ్ లో కూడా 3 అక్రమ నిర్మాణాలు కూడా జరిగాయని చెప్పి గుర్తించినటువంటి హైడ్రా అధికారులు ప్రస్తుతం ఈ ఎకరం పైబడి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం ప్రభుత్వానికి చెందినటువంటి భూమికి సంబంధించినటువంటి ఈ అక్రమ నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో కూడా తొలగిస్తున్నారు. మరొక ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క నిర్మాణాలు కూడా నీలమట్టం చేసే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మొత్తంగా అమీన్పూర్ పరిధిలో సుమారుగా 4 నుంచి 5 ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమిని గుర్తించి ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూడా తొలగించి ఈ యొక్క ప్రభుత్వ భూమిని కూడా ఆక్యుపై చేసుకునే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. సౌజన్య, అంటే ఇప్పటి వరకు ఏవైతే ఈ ప్లేసెస్ ఉన్నాయో అమీన్పూర్, కిష్టారెడ్డి, ఈ పేటలు, వీటికి కాకుండా ఇంకా ఈ లిస్ట్ లో ఏమైనా కొత్త ఏరియా నేమ్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉందా ప్రేమ్? అయితే ప్రస్తుతానికి ఏదైతే హైడ్రా చాలా రోజుల తర్వాత తన యొక్క యాక్టివిటీని కూడా ప్రారంభించిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు హైదరాబాద్ ఉన్నటువంటి కూకట్పల్లి, నల్లచెరువు పరిధిలో కూడా ఈ రోజు ఈ యొక్క హైడ్రా ఈ యొక్క కూల్చివేతల కార్యక్రమాన్ని కూడా చేపట్టిందని కూడా చెప్పొచ్చు. అక్కడ కూడా ఏదైతే కమర్షియల్ గా యాక్టివిటీస్ పెట్టుకున్నటువంటి ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, ఎఫ్టీఆర్ అలాగే బఫర్ జోన్లకు సంబంధించినటువంటి భూములను కూడా ఆక్యుపై చేసి కమర్షియల్ యాక్టివిటీస్ చేసి బిజినెస్ ఆధారంగా కూడా అక్రమ సంపాదన ఆర్జిస్తున్నటువంటి ఒక ప్రాంతాలు కూడా గుర్తించినటువంటి హైడ్రా అధికారులు వాటిని కూడా ఈ రోజు పూర్తిగా నీలమట్టం చేసి తొలగించారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి అంశాల నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువులు అలాగే నాలాలకు సంబంధించినటువంటి బఫర్ జోన్లలో నిర్మించినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగించేందుకు కూడా సిద్ధమైనట్టుగా కూడా హైడ్రా అధికారులు తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగానే ముందస్తుగా కూడా నోటీసులు ఇచ్చి ఖాళీ చేయాల్సిందిగా కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు కూడా తెలియజేశామని చెప్పి కూడా హైదరాబాద్ అధికారులు తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా కూడా ఆ యొక్క నోటీసుల ప్రక్రియ అంటే వారు ఏదైతే నోటీసులో
మెన్షన్ చేసినటువంటి ఆ యొక్క టైం లోపు వీళ్ళంతా కూడా అక్కడ నుంచి ఒకవేళ అక్కడ నుంచి ఖాళీ చేయకుండా వెళ్తే కూడా ఖచ్చితంగా బలవంతంగా వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించి ఈ యొక్క హైడ్రా ఆక్యుపై చేసి పూర్తి స్థాయిలో వాటిని కూడా కూల్చేసే దిశగా కూడా ముందుకెళ్లే అవకాశం ఉండబోతుందని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు తెలియజేస్తున్నారు. Yes, Prem, thank you. Thanks for the live updates.